జయప్రదం చేయండి మేడేనే, జయప్రదం చేయండి మేడేనే, 139వ మేడేని జయప్రదం చేయండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మోడీ ప్రభుత్వం 44 బ్రిటిష్ కాలం నాటివి తరువాత దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మికులకి రక్షణగా ఉన్నటువంటి లేబర్ చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చింది, పార్లమెంట్ లో ఆమోదించారు. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పాత చట్టాలనే మీరు అమలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ లేబర్ కోడ్లు ఏమైనా ఉన్నాయంటే ఈరోజు కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి కనీస వేతనాల చట్టాలు రద్దు అవుతాయి. అలాగే కార్మికులు 8 గంటలు పనిచేయాలనేటువంటి చట్టం రద్దు అవుతాయి. అలాగే కార్మికులు జీతం పెంచాలని చెప్పేసి ఏదైనా ధర్నాలు ఈ రూపంలో చేస్తే ఆ ధర్నాలకి ఎక్కే వాళ్ళ మీద సెక్షన్ 111 ప్రకారం వాళ్ళు జైల్లో పెట్టొచ్చు. అలాగే గతంలో సమ్మె 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి చట్ట ప్రకారం, ఇప్పుడు దాన్ని 60 రోజులకు పెంచారు. అలాగే కార్మికులకి సెలవు హక్కులు ఉన్నాయి, ఆ సెలవు హక్కుల్ని రద్దు చేసింది. అలాగే ఈ లేబర్ కోడ్లో జాతీయ కనీస వేతనం 178 రూపాయలు చెబుతుంది. మరి 178 రూపాయలు కనీస వేతనం చట్టంలో పెడితే ఈరోజు మీరు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తే ఎక్కడైనా పరిష్కారం అవుతాయా? ఇది చాలా అన్యాయమైంది. అలాగే ఈరోజు లేబర్ చట్టంలో ఇంకోటి ప్రధానమైనది ఏంటంటే కార్మికులు బేరసారాలు ఆడేటువంటి హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే లేబర్ చట్టంలో మరొకటి ప్రమాదమైంది, పిఎఫ్ కు సంబంధించి యాజమాన్యం 12%, కార్మికులది 10% కట్టించుకునేటువంటి చట్టం ఉండేది. ఇప్పుడు దాన్ని యాజమాన్యాలకు భారంగా మారుతుందని ఆ 12%ని 10% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈఎస్ఐ పిఎఫ్ ను కూడా క్రమేణా యాజమాన్యాలు వాటా లేకుండా చేసి కార్మికులకి అన్యాయం చేయడానికి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అందుకని చెప్పి ఈ మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె జయప్రదం చేయాలని ఈరోజు సిఐటియు అలాగే ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.